అండి అందరికి వెల్కమ్ టు మానస ఏవన్ విలేజ్. మా చెల్లి కూడా ఆయ చెప్పేస్తుంది. ఈ రోజు అయితే మా చెల్లి అయితే గిన్నెలు అయితే తోమేసిందండి, రుద్దేసింది. ఇగోండి చాలా మటుకు కడిగేసింది, అయితే వేసింది. చాలా మటుకు అయిపోయినాయి బుజ్జే, అయిపోయినాయి. పెనం అయితే అంటే పెంక్ అంటారుగా, ఇది కూడా కడిగేస్తుంది అనమాట. అన్నీ అయిపోయినాయి బుజ్జే గిన్నెలన్నీ. మా పాప అయితేనేమో ఆడుకుంటుందండి. గిన్నెలు అయితే అయిపోయినాయి, ఇంకా వంట పని అయితే చూసుకోవాలి. వంట కూడా అక్క ఉప్మా వండేస్తుంది. ఇవాళ కూడా ఉప్మా వండేస్తుందా? ఇవాళ వరుసగా మా ఇంట్లో 2 రోజులు ఉప్మా మాట. నిన్న ఉప్మా, ఇవాళ ఉప్మా. ఏ వంట అవుతుంది అంటే అది ఉప్మానే కదా. 2 రోజులు మా ఇంట్లో వరుసగా ఉప్మా అండి. నిన్న ఉప్మా, ఇవాళ ఉప్మా మాట. సూపర్. ఇక వంట పని అయితే చూపించాను. అక్క హాయ్ చెప్పు అందరికి. హాయ్ అందరూ చెప్పాలి, నీకు వాళ్ళకి చెప్పాలి. అందరికి యూట్యూబ్ అందరికి హాయ్. అందరికి హాయ్, చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి. నాకు చెప్పేదే ఉంది హాయ్, ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. ఇదిగోండి ఉప్మా అయితే అయిపోవచ్చింది అనమాట. అయిపోయిందా? దింపేస్తున్నా కొద్దిగా ఆగాలి. అయిపోవచ్చింది అనమాట. నేను ఉప్మా ఏమండి ఇవాళ మా అక్క వండుతుంది అనమాట. మా ఏంటి ఇదిగో మా అక్క అయితే ఎసురు అయితే పెట్టేస్తుంది అనమాట. అన్నమే కాదు, ఎసురే. ఉడికిన తర్వాత అన్నమే అయింది అంటే బియ్యం కదిపి వెళ్తే అంతే. మరి ఒప్పుకోను, బియ్యం కలుపుదా అమ్మ అన్నమే కదా. నాకు పనులు వేసిందంట. చూడండి మా అక్క ఏం చేస్తున్నాను, నా మాట అదరగొట్టేస్తుంది. కాదు, బియ్యం కలిపి పొయ్యి పెట్టాను. సరే ఫ్రెండ్స్, నాకైతే కామెంట్ అయితే చేయండి. అది ఎసురు అంటారా అన్నం అంటారా? మా అక్క చూడండి అట్లా చెప్తున్నాను. అన్నం అయితే పొయ్యి పెట్టేసాను. ఎసురే పొయ్యి మేము పెట్టానంటారే. అబ్బా నీతో నేను వాదించలేను నాకు. అక్క మరి దీని ఏమంటారు అక్క? నువ్వు నిన్ను వండింది పెద్దదవ్వ ఉప్మా రవ్వ, నేను వండింది చిన్నదవ్వ. కాదు ఉప్మా పెప్మా కాదు, ఇది పెప్మా. ఉప్మా పెప్మా కాదు, పెప్మా. ఇది పెప్మా, ఉప్మా కాదు పెప్మా. పెప్మా గిన్నెచ్చుకో, పెప్మా చేస్తా. నాకు వద్దు, నువ్వే తిని నోట్స్. ఉప్మా పెడతాడు. అయితే తల్లి కూతురు అంటే ఫ్రెండ్స్. లైట్ వెళ్తే అంత కాంతి వస్తుందో. హాయ్ అండి అందరికి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. అంటే ఆగస్టు 15 తెలుస్తాం కదా, అందుకని సూర్యుని కిరణాలు కరెక్ట్గా ఇంట్లో కొడుతున్నాయి. ఇవాళ పూర్తి స్వాతంత్రం వచ్చిన రోజు అండి. ఈ రోజేనా? అంటే ఈ రోజు కాదు, ఆగస్టు 15. రేపు మనం వీడియో ఇవాళ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి రేపే కదా. కట్టేనా? ఆగస్టు 15 పూర్తి స్వాతంత్రం వచ్చింది. జనవరి 26 సగం వచ్చింది. అవునా? కట్టేయండి. మర్చిపోయాం అనుకున్నా, నేను అనుకున్నా కాదేమో అనుకున్నా అండి. కానీ అంటే జనవరి 26 మనకు సగం స్వాతంత్రం వచ్చింది. ఆగస్టు 15 పూర్తి స్వాతంత్రం వచ్చింది అన్నమాట మనకి. అందుకని మర్చిపోయినామో. అప్పుడప్పుడు పాఠాలు బర్త్డేకి వెళ్ళిన పాఠాలు కానీ ఇప్పుడు గుర్తున్నాయి లేవు అనుకున్నా. గుర్తున్నాయి. అవి ఎందుకు మర్చిపోతామండి? మాకు చాకెట్ల కోసం ఆ టైంలో ఎప్పుడు బడి మానేసిన ఆ టైంలో బడి మానేసిన వాళ్ళం కాదన్నమాట. చగల కోసం వెళ్ళేటోళ్ళ ఆ టైంలో. అప్పుడు చిన్నప్పుడు ఏం చేసేది అక్క, స్వాతంత్రం అంటే ఏంటి తెలియదు, గణతంత్రం అంటే ఏంటి తెలియదు. అంటే ఏంటి తెలియదు. ఎవరెవరో ఫోటోలు తీసుకొచ్చేవాళ్ళు, అక్కడ పెట్టేవాళ్ళు. గాంధీ అనేవాళ్ళు, నెహ్రూ అనేవాళ్ళు, నేతాజీ అన్న అనేవాళ్ళు. నెహ్రూ, ఆ గాంధీజీ చేతులు పెట్టి కుక్కలు పెట్టిద్దంట అని అనుకునేవాళ్ళు. అంతే. తర్వాత క్లాస్ మారే కొద్దికి ఇది ఇలాగంటే పాటల్లో ఉంటుందిగా, ఇంకా బ్రెయిన్కి ఎక్కా. మీ బ్రెయిన్ ఎదిగే ముందుగా అవి కూడా మీ బ్రెయిన్లో పట్టినాయి మాట. వచ్చిందని కాదు, ఎంతకి ఈ రోజా రేపా? రేపు జెండా మంత్రమేగా, రేపేగా. రేపే మనం ఈ రోజు నైట్ ఈ వీడియో అప్లోడ్ చేస్తాం కాబట్టి రేపు వెళ్తాం. రేపు ఈ రోజే వాళ్ళు అందుకుంటారు కాబట్టి మేము 4-5 రోజుల నుంచి మేము ఈ రోజు వీడియో అయినా ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాం. ఎందుకంటే 4-5 రోజుల నుంచి. 4-5 రోజుల నుంచి అంటే అదే 4-5 రోజులు అనుకోండి.
చెప్తున్నా నాకు మస్తు దానికే సరే కాలిపోద్ది కదా, అందుకే నాగుతున్నా. ఈరోజు వీడియోని అంటే ఇవాళ ఏ వారం అక్క? ఇవాళ ఏ వారం అక్క? బుధవారం. అంటే ఈరోజు బుధవారం కాబట్టి ఈరోజు వీడియో ఈరోజు పంపిస్తున్నాం. నిన్న మంగళవారం వీడియో నిన్న మంగళవారం వచ్చిందన్నమాట. అంటే అందరూ జనరల్గా ఇవాళ చూసి వీడియో రేపు మార్నింగ్ పంపిస్తారు కదా, అలా రావట్లేదండి. ఇంతకుముందు అలా చేసేది, ఇప్పుడు అలా చేయట్లేదు, కుదరట్లేదు. ఏ రోజు వీడియో రోజు వస్తుంది. ఒకసారి అయితే అలాగా, ఒకసారి ఇలాగ అవుతుంది అన్నమాట, తారుమారు అవుతుంది. అంటే మాకు వీలు ఉన్నప్పుడు అయితే ఏ రోజు ఆ రోజు పెట్టేస్తున్నాం అండి. ఇట్లా బేరాలకు వెళ్ళినప్పుడు మాత్రం 2 రోజులు వీడియో అయితే పెట్టాల్సి వస్తుంది. తీయటం కుదిరితే 2 రోజులు వీడియో, అంటే మార్నింగ్ వీడియో అని ఈవినింగ్ వీడియో తీయటం కుదిరినప్పుడు 2 రోజులకి వస్తుంది. లేకపోతే ఒకరోజు వీడియో అంటే ఈ వీడియో తీస్తేనే వీడియో, లేకపోతే లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ షేర్ చేయండి వీడియోని. నాకు ఆగస్టు 15 అనగానే నాకు చాక్లెట్లు, బిస్కెట్లు అవే గుర్తొస్తాయి. కాబుజ్జమ్మా ఎప్పుడెప్పుడు వెళ్తావా ఎప్పుడెప్పుడు వస్తావా అని చెప్పి అన్నట్టే ఉంటుంది. అది చెప్తుందా పందరు కావాలని? అక్కదే కాదు, వద్దండి పందరు కావాలంటాయి. సూపర్ అక్క. మా కుక్క పిల్లని బాగా అర్థం చేసుకుందని మా చింతల్లి. ఏంటంటే ఇది నా కూతురు అమ్మ అంటది. ఇంకోటి కూడా నాకు చిన్న పిల్లలది ఏం చేసా, నవంబర్ 14 బాలలు తినేస్తావు. అది చిన్నపిల్లకే అంకితం. నెహ్రూ వచ్చేది కదా. ఫోన్లో చూసి పిచ్చి పట్టింది అసలు. చిన్న కొట్టదండి అప్పుడైతే నవంబర్ 14 అయితే, ఎందుకంటే అది మా దినోత్సవం అని చెప్పి అన్నారు. అది బాగా మైండ్లో ఉండేది. బాగా చూస్తాం మీదే మీదే అనేవాళ్ళు. అదే మాదే మాదే. రెడీ అయిందండి, అంటే పూల చారు. ఇదిగోండి పూల చారు అని ఎందుకు అంటున్నారంటే, ఇవి పచ్చిమిరకాయలు వేసి మన టమాటాలు వేసి పచ్చిపులుసు చేస్తాం కదా ఫ్రెండ్స్. అది కాకుండా మా అమ్మ ఎండుమిరపకాయలు వేసి పచ్చిపులుసు చేసిద్ది. దాన్ని మా అమ్మ పేరు పెట్టిన పేరు పూల చారు. మా అమ్మని ఎవరైనా ఏం చేసేవమ్మా అని చెప్పి అడిగితే పూల చారు చేశారండి అని చెప్పేదంట. ఇంకోండి ఇవి పూల చారు అన్నమాట. ఎందుకంటే ఆ పచ్చిమిరకాయ గింజలు కనపడుతున్నాయి చూడండి మనకి లేచి, అలాగే ఎండుమిరపకాయలు తుక్కుమంతు చేశాక పచ్చిమిరకాయల గింజలు ఉండిపోయేవంట. అదంటే డెకరేషన్గా పూలు కనిపించేదంట. దాన్ని బట్టి మా అమ్మ పూల చారు అనేదంట. ఇవాళ చెప్పింది మా అమ్మ. ఎందుకంటే మా అక్క పచ్చిపులు చేసేసరికి ఇలా వస్తున్నాయేమో గింజలు అంటే, అప్పుడు దాన్ని బట్టి మా అమ్మకి అప్పుడు జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకొని చెప్తుంది ఫ్రెండ్స్. ఇవి మాట ఈరోజైతే మా ఇంట్లో పూల చారు చాలా బాగుంటాయి మాట. కొంచెం ఇగో ఫ్రెండ్స్ మా పాప వచ్చేసి కూర్చుందన్నమాట. నాకు ఇవన్నీ ఇంకా పూల చారు అనగానే అది కొత్తగా ఏదో ట్రై చేశారేమో అనుకుంటుంది, కానీ పచ్చి పులుసు సంగతి తెలియట్లేదు. గోబ గుయ్యమంటదేమో చింతల్లి, జాగ్రత్త. ఎలా ఉంది? అబ్బా బాగుందంట. బాగుందా? ఉప్పు సరిపోయిందా చూడు. లేదు నువ్వు చూడు, చూసుకోలేదా? కొద్దిగా ఉప్పు సరిపోడంట ఫ్రెండ్స్. పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయినాయి. ఉప్పు అయితే వేసుకుంటుంది ఇంకా మా అక్క అయితే ఉప్పు అయితే వేస్తుందండి. ఎందుకంటే మా అక్క ఉప్పు సరిపోయిందేమో అనుకుంది, కానీ సరిపోలేదు. కూడా ఇలాగైతే వేస్తుంది. సూపర్. మొత్తం వేసేయమని చెప్పిన చింతల్లికి. చింతల్లి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాన్సేవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో అయితే చివరికి చూడండి. మా పూల చారు అయితే రెడీ అయిందండి. ఎలా అయితే మాకు దీన్ని మించిన వంట ఇంకేమైనా ఉంటుందా? చూడండి రోజుకో రకం మా ఇంట్లో ఇలా అయితే పూల చారుతో ఇవాళ
కాంబినేషన్గా ఆనియన్స్ అయితే వేసేసారండి చూడండి. ఏమైంది బుజ్జా? చూసుకో భయం అసలు పిల్ల. మా సిందలి తొందర చూసుకో అమ్మా. ఇంకో చూడండి ఇవాళ బొమ్మలన్నీ బయట తీశారు. మళ్ళీ ఏ బొమ్మలు అమ్మిపోయినాయా ఏంటని చూసుకుంటున్నారు. సిందలి ఏం చేస్తున్నావు అమ్మా? ఒక్కో బొమ్మ చూపిస్తా సిందలి నాకు. ఒక్కొక్క బొమ్మ చూపి. ఒక్కో బొమ్మ చూపి. అగ మళ్ళీ తొందర చూసి సిందలి. అగ పక్క మీకి వెళ్ళిపోయింది. అదే నీ చేతిలో అది కూతియా? బైక్ అదమ్మ కూతి చూపి మంచిగా. అది కూతి. అమ్మ పీకెట్టినది. అగో ఎడ్ల బండి మీద. అగో ఇంకో తిక్క మనిషిని పీకేసింది. ఎడ్ల బండి మీద కూకున్నది. మా చింతలి అలా పీకకూడదు. అది తీసిందమ్మా తీయమ్మా. చేతిలో మలుస్తున్నారు చూడు. అది బైకు. ఇది కూతి అది బైకు. ఇది సైకిల్. చూడండి కొనుక్కున్నాక పిల్లలు ఆడుకునేది ఏమో తెలియదు కానీ మా చింతలు అయితే ఆడుకుంటుంది. అందరు ఒక బొమ్మ 2 బొమ్మలతో ఆడుకుంటే ఇదిగో ఇన్ని బొమ్మలకు ముందు ఆడుకుంటుంది చూడండి. కింద నుంచి పెట్టాలమ్మా అలాగా. సైకిల్ అన్నీ పక్క పెట్టు చింతలి. బైకులు అన్నీ పక్క పెట్టు. మాస్కులు పెట్టుకోమ్మా. చింతలి పొదవా? అది నీ చేతిలో పొదవా? పక్క పెట్టు పొదలని పక్క పెట్టు. ఈ పక్క పెట్టు. ఇది పక్కకు పెట్టు. ఆ పిట్టలన్నీ పక్కన పెట్టండి. బైకులు మొత్తం పక్క పెట్టు. ఆటోలన్నీ పక్కన పెట్టు. ఇవాళ తీసావా? పిట్టలన్నీ పక్కన పెట్టాలి. బైకులన్నీ పక్కన పెట్టాలి. ఎన్ని బైకులు ఉన్నాయి ఏంటి ఎన్ని అమ్మిపోయినాయి చూసుకోవాలి. అవునా? పైనుంచి వెళ్తుందా జీన్? పెద్దక్కకు వచ్చేసింది. అంటే నాకు పెద్దక్క కాదు అక్క. నాకు వీళ్ళకి పెద్దక్క. ఇగో మానసకి మా బుజ్జమ్మకి చింతలికి వీళ్ళకి పెద్దది కాబట్టి పెద్దక్క. నాకు మాత్రం చెల్లెలు. ఎందుకంటే మేమిద్దరం ఎక్కడికి వెళ్ళినా తనకంటే ఒక హైట్ ఎక్కువ నేనే ఉంటాను కాబట్టి, 1 ఇంచు నేనే ఎక్కువ ఉంటాను కాబట్టి చిన్నప్పుడు ఎక్కువ నేనే పెద్దని అనుకున్న వాళ్ళు. ఒక షాప్కి వెళ్ళినా సెంటర్కి వెళ్ళినా ఒక బయటికి వెళ్ళినా నేను ఒక ఆడపడిచ్చేదాన్ని. నేనే పెద్దదాని అంటూ మా అక్క కాదు నేను పెద్దదాన్ని. నేనే పెద్ద. ఇప్పుడు కూడా నేనే పెద్దదాన్ని. దగ్గర హైట్ నేనే ఉన్నాను కాబట్టి. చింతలేదు ఏంటి నీ చేతిలో? అది కింద 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 చూపి.
అవునా చూపి అవునే చిన్న పాపగా ఉంది. ఇది అంశ నెమల చూపి మంచిగా ఈ పెక్కించుకెళ్తుంది అంశ.